హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మటన్ ములక్కాడ కర్రీ అండి. కావలసిన పదార్థాలు మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ములక్కాడ, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. ఆయిల్ వీటెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత టమాటాలు వేసుకొని శుభ్రంగా మెత్తగా అయ్యేలాగా కలుపుకొని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని నెక్స్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని వేసుకున్నాక సాల్ట్, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని చూడండి ఆ వాటర్ ముక్కల నుంచి ఎలా తేలిందో. తర్వాత 2 గ్లాస్ వాటర్ పోసుకొని, ఎందుకంటే మటన్ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత ములక్కాడలు వేసుకోవాలి పైన. ములక్కాడలు వేసుకొని ఒక 15 నిమిషాలు ప్లేట్ పెట్టుకున్నాక తర్వాత చూడండి ఎలా అయిపోయిందో. సూపర్గా ఉంది కదా మటన్ ములక్కాడ, చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత లాస్ట్లో జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. గ్రేవీ వస్తుంది వేసుకుంటే, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి గసగసాలు కూడా వేసుకోవచ్చు గ్రేవీకి. తర్వాత మటన్ మసాలా వేసుకోవాలి లాస్ట్లో. అయిపోయిందండి మటన్ ములక్కాడ కర్రీ. తర్వాత కొత్తిమీర వేసుకొని అయిపోయింది. తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వేరే వీడియోతో మీ ముందు